వైపున చంద్రబాబు నాయుడు గారు తన అధికారంతో ప్రతిపక్షమే ఉండకూడదు అన్న దుర్బుద్ధితో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా తన దగ్గర ఉన్న అధికారంతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉంటే అధికారులను ప్రలోభపెట్టి వాళ్ళతో తప్పులు చేయిస్తూ ఉంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి? రాజ్యాంగంలో ఉన్నాం. ఏ ట్రంప్కో ఏ అమెరికా గవర్నర్కో కంప్లైంట్ చేయలేం కదా. కంప్లైంట్ చేయాల్సి వస్తే ప్రధానమంత్రులకే కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ చేసే ప్రతి అధికారులు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి, వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయమైన హెరాస్మెంట్ మీద లోతుకు వెళ్ళి ఎవరికి వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారో ఎంక్వైరీలు వేయండి అని చెప్పి ప్రధానమంత్రికి కాదు, సిబిసికి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు అందరికీ కూడా వివిధ ఫోరమ్స్లో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. రేపొద్దున శేఖర్ మీ మీద కూడా ఏదైనా ఇట్లాంటివి జరిగితే నువ్వు కూడా ఇదే చేస్తావు శేఖర్. దేశంలో ఎక్కడ జరిగిండదు. ఒక వ్యక్తికి బెయిల్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి మళ్ళీ కోర్టుకు పోవడం, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఎక్కడ జరిగిండదు. ఒక వ్యక్తి తప్పు చేయకపోతే, ఒక వ్యక్తి తప్పు చేశాడు అని రుజువు కాకుండా అసలు జైల్లో పెట్టడమే తప్పు. అట్లాంటిది కాన్స్టిట్యూషన్ సేస్ 3 నెలల లోపల విడుదల చేయాలని, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదని. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇద్దరు కలిసి కేసులు వేశారు. పిటిషనర్స్ దగ్గర నుంచి వాళ్ళే, అక్కడి నుంచి కేసు నడిపించేదాకా కూడా వాళ్ళే. అప్పుడు ఆ అధికారులను చంద్రబాబు నాయుడు గారు ఫోన్లలోనే నడిపించాడు వ్యవహారాన్ని అంతా. సెలెక్టివ్ లీక్స్ మీడియాలకు ఇచ్చారు. ఏది చెప్పాలనో, ఎంతవరకు చెప్పాలనో, ఏ రకంగా చెడ్డ పేరు తేవాలి అని ఇవన్నీ ఏది చేయకూడదు. ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు ఎవరు కూడా చేయించినారు. ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమాలు చేశారు. ఈరోజు మళ్ళీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఈరోజు మళ్ళీ తనకున్న మంత్రుల కేంద్రంలో కూర్చోబెట్టుకుని వాళ్ళ ద్వారాను చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా సపోర్ట్ చేస్తూ ఉన్న బీజేపీలోని కొంతమంది మంత్రులు, మీకు తెలుసు ఆ పేర్లు ఎందుకు, కానీ వాళ్ళను ఉపయోగించి కూడా ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అట్లాంటిది ఇదే సిబిఐ బెయిల్ క్యాన్సిల్ చేయండి, అది కూడా ఏందో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ. ఏం సంబంధం సార్ నాకు? అట్లాంటిది విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా అధికారులను దుర్వినియోగం చేస్తూ ఉంటే, ఇటువంటి వ్యక్తి ఇంత దారుణంగా చేస్తూ ఉన్నాడు, ఎంక్వైరీ చేయండి, ఎవరెవరు టచ్లో ఉండరు, ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు ఆదేశాలతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళకున్న రిలేషన్షిప్స్ ఏంటివి, అన్నింటి మీద ఎంక్వైరీ చేయండి, ఏసి ఇటువంటి జరగనీయవద్దండి అని చెప్పి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి సహజంగా లెటర్లు రాయడం చేయాల్సిన పని డెమోక్రసీలో. లేకపోతే అవతలోడు కొడతా ఉన్నాడు, కొట్టించుకుంటూ ఉంటే ఎవడు బతకడు. కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితిలో కంప్లైంట్ చేస్తాం, చేసే కార్యక్రమం చేస్తాం. కానీ ఇవాళ కరుణాకర్ అన్న మధ్యాహ్నంగా మాట్లాడాడు. ఎక్కడ బాధ అనిపించింది అని అంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మీడియాను మేనేజ్ చేసే వ్యవస్థలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే, చంద్రబాబు నాయుడు గారికున్న పరిచయాలు అయితేనేమి, కాంటాక్ట్స్ అయితేనేమి, తనకున్న పలుకుబడి అయితేనేమి, వ్యవస్థల మీద ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే, చివరకు ఒక మీడియా హౌసు న్యాయం తరపున మాట్లాడాల్సింది పోయి
ఏకంగా జరిగినట్టుగా కుక్కప్ చేసి జరిగినట్టుగా 13వ తారీఖు నేను లెటర్ రాస్తే దాని మీద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ స్పందించి ఏప్రిల్ 10వ తారీఖున ఎప్పుడో లెటర్ కూడా రాశారు. ఏప్రిల్ 13వ తారీఖున నేను ఫిబ్రవరి 13 వాళ్ళకి లెటర్ రాస్తే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కూడా ఏప్రిల్ 13న, ఫిబ్రవరి 17న నేను వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాస్తే ఏప్రిల్ 13న వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కూడా వచ్చింది. నేను ప్రధానమంత్రిని ఎప్పుడు కలిశాను? మే 10న. అంటే ఒక వ్యక్తికి నేను లెటర్ రాసి ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు రిప్లై కూడా వచ్చిన తర్వాత మళ్ళీ బుద్ధునోడు ఎవడన్నా అదే వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు ఆ పాత లెటర్ తీసుకుంటూ మళ్ళీ నీకు ఇస్తానా? జనరల్ కామన్ సెన్స్ ఉండాలి. అట్లాంటిది ఈరోజు ఏం జరిగింది? అదే పేపర్లో, అదే ఆంధ్రజ్యోతిలో ఏమని వచ్చింది? నేను మే 10th ప్రధానమంత్రిని కలిసి ఇచ్చిన లేఖను పక్కన పెట్టి, ఈ లేఖను పక్కన పెట్టి ఫిబ్రవరి 13న నేను రాసిన లేఖను, ఆ లేఖలో ఈ మళ్ళా మొదటి పేజ్ చూపిస్తే డేట్ చూపించాల్సి వస్తుందని ఈ చివరి లైన్స్ పెట్టి నా సంతకం ఇలా ఉంటుంది. న్యాచురల్గా ఏ లెటర్ మీద నా సంతకం ఇలానే ఉంటుంది. పెట్టి ఇదే లెటర్ నేను వాళ్ళకి ఇచ్చానని చెప్పి మభ్యపెట్టే కార్యక్రమం ఒక మీడియా హౌస్గా ఉండి అబద్ధాలు చెప్తూ ఉంటే, ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉంటే అసలు ఈ వ్యవస్థలో నిజంగా ఎవరైనా బతకగలుగుతారా? నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం కదా. 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నా. ప్రధానమంత్రిని కలవడం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను వివరిస్తూ చెప్పడం తప్ప అని అడుగుతా ఉన్నా. ప్రధానమంత్రి గారు నేను అవును దాదాపుగా గంట సేపు మాట్లాడితే న్యాచురల్గా అన్ని విషయాలు మాట్లాడతాం. న్యాచురల్గా ప్రత్యేక హోదా అన్న అంశం ఆ సబ్జెక్ట్ మీదనే దాదాపుగా కనీసం అంటే 10-15 నిమిషాలు చెప్పింటాం. ఒకే ఒక్క సబ్జెక్ట్ మీద. ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చిన మాటలు కూడా నిజమా జగన్? మరి 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఎంఓయూలు సైన్ చేసామన్నారు. నిజమేనా జగన్ అనే పరిస్థితిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే ఏ లెవెల్లో ఈయన మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు. ఒకే ఒక్క సబ్జెక్ట్ మీద అంతసేపు పట్టింది. ఆగ్రి గోల్డ్ గురించి మాట్లాడాం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరికి చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద కూడా ఏ రకంగా ఆరోపణలు ఉన్నాయో అగ్రిగోల్డ్ ఆస్తుల మీద. సిబిఐ ఎంక్వైరీలు వేస్తేనే ఆ బినామీ ఆస్తులను బయటకు తీసుకొస్తేనే ఆ బాధితులకు మేలు జరుగుతుందనే అంశం మీద కూడా చెప్పాం. స్పెషల్ స్టేటస్, అగ్రిగోల్డ్, మిర్చి రైతులు పడతా ఉన్న అవస్థలు కూడా అవస్థలు కూడా మోడీ గారి దృష్టికి తీసుకొని పోయాం. ఇవన్నీ మాట్లాడుతూ న్యాచురల్గా రాజకీయాలు కూడా మాట్లాడతాం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నాడు, ఏ రకంగా NCAER అవినీతి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 అని చెప్పి ఏ రకంగా చెప్పింది, కాగ్ రిపోర్టు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన ఆరోపణను ధృవీకరిస్తూ రిపోర్ట్లు ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారి మీద రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న స్కాములు ఏంటి, అన్నింటి మీద కులంకుశంగా చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ పదవితో ఏ రకంగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ, ఏ రకంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, అన్నింటి మీద కులంకుశంగా ఖచ్చితంగా మాట్లాడుతాం. ఎందుకు మాట్లాడడం అంటే నాకు ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత నాకు ఇంకొక విషయం కూడా భలే ఆశ్చర్యం అనిపించింది. సడన్గా మోడీ అంటరాని వాడు అయిపోయినాడు. మోడీని జగన్ ఎందుకు కలిశాడు? మోడీ జగన్కి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చాడు? ఆశ్చర్యం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటూ ఉంటే ఏమంటే మోడీ మొన్నటిదాకా ఈ రోజు దాకా నిన్నటిదాకా మోడీ మంచోడు, మోడీని పొగిడారు, మోడీ సడన్గా అంటరాని వాడు అయిపోయాడు. మీకు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం ప్రతిపక్ష నాయకునికి తప్ప, సమస్యలు వినడం తప్ప, ప్రతిపక్ష నాయకుడు సమస్యలు చెప్పడం తప్ప,
నువ్వు చేయాల్సిన పని మోడీ దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి నువ్వు ఏ రోజు మాట్లాడావు? చెప్పండి. పైగా ప్రత్యేక హోదా మీద ఏ రోజు ఒత్తిడి తీసుకొచ్చావు? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కుదరదు అని ఏ రోజు చెప్పావు? ఏ రోజు చెప్పను. పైగా నువ్వు చేయవు, ఇంకొకరు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద అబాండాలు వేయడం, ఏం తప్పేముందండి? ఆశ్చర్యంగా ఉంది. మోడీని కలవడం ఏదో తప్పన్నట్టుగా, మోడీకి విషయాలు చెప్పడం అది ఇంకో తప్పన్నట్టుగా, మోడీ గారు అపాయింట్మెంట్ చేయడం ఇంకో తప్పన్నట్టుగా. నిజంగా ఇలా మాట్లాడింటా అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఆంధ్రజ్యోతి అడగండి అబ్బా, బయట పెట్టిన ఆంధ్రజ్యోతిని అడుగు ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ ఈడీ అధికారితో ఈయనకు సంబంధాలు బాగుండాయో, ఏ ఈడీ అధికారి దగ్గర నుంచి ఆంధ్రజ్యోతికి ఆ లెటర్ అందిందో ఆయన్ని అడగండి అబ్బా. సోషల్ మీడియాకి సంబంధించి ఒక వ్యక్తిని 14 రోజులు నువ్వు జైలుకు పంపించావు. నిజంగా నువ్వు చేస్తా ఉన్నది కరెక్టేనా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నావు, వ్యవస్థలు అన్నది నిజంగా ఏ స్థాయిలోకి నువ్వు మేనేజ్ చేస్తూ ఉన్నావనంటే కేసులు పెట్టడం దగ్గర నుంచి భయపడిచ్చేదాకా. ఒక్కసారి ఎన్నికలకు ముందు ఒక్కసారి ముందుకు పో చంద్రబాబు. ఆ రోజు ఇదే జగన్ గురించి ఏమేమి సోషల్ మీడియాలో రాపించావు, ఎంతటి దారుణంగా నువ్వు నైతిక విలువలు మర్చిపోయి ఏ రకంగా పోస్టింగ్లు చేసావు. పోనీ ఇప్పుడైనా కానీ నీ పోస్టింగ్లు ఒక్కసారి మీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఒక్కసారి ఎప్పుడైనా చూసావా? ఇదే అసెంబ్లీ ప్రాంగణంలో చూపిస్తావు, జగన్ జుట్టు ఇట్ట పైకి లేపుతావు, జుట్టిట్ట పైకి ఉన్నాను. ఇంకొకటి ఒక నక్క ఫోటో పెట్టి దానికి మనం నక్కను పెట్టి దాంట్లో జగన్ ఫోటో పెడతాం. ఇవన్నీ మీకు తప్పులుగా మీరు చేస్తే తప్పులు కాదు. కడుపు మాడి మీరు చేస్తూ ఉన్న రాతలను చూసి కడుపు మాడి జగన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట కడుపు మాడి సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టింగ్లు చేస్తే తప్పు. వాళ్ళను భయపడిచ్చే దిశగా కేసులు పెట్టడం, నిజంగా వ్యవస్థను ఇంత దారుణంగా వాడుకునేవానివి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే దానికి అర్హుడివా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అడగండి మీరు అదే మాట. నాకైతే ప్రధానమంత్రి గారి దగ్గరికి రాత్రి ఫోన్ వాళ్ళ ఆఫీస్ నుంచి రాత్రి నాకు ఫోన్ వచ్చింది. అపాయింట్మెంట్ ఖరారైంది, రండి పొద్దున్నే అన్నారు. రాత్రి నాకు ఫోన్ వస్తే పొద్దున్నే మార్నింగ్ ఫ్లైట్ 6:30కి ఫ్లైట్ అనుకుంటా. ఫ్లైట్ ఎక్కాం. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ ఫ్లైట్ మళ్ళీ రన్వే దగ్గరికి పోయి మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం అని బయటకు వచ్చి అని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 7:30కి ఇంకొక ఫ్లైట్లోకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ నుంచి మళ్ళీ జెట్లోకి షిఫ్ట్ అయినాం. నేను నాతో పాటు ఎంపీలు అందరం 7:30 నుంచి అక్కడికి వెళ్ళేసరికి బహుశా 9:45 10 అయింది. వెళ్ళిన వెంటనే ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ ఉందని చెప్పి ప్రెస్కి అందరికీ కూడా 10 గంటలకల్లా అందరికీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఐ థింక్ నేను 11 గంటలకు ఎప్పుడో ఇంటికి పోయి షర్ట్ మార్చుకొని ఫ్రెష్ అప్ అయి వెంటనే ప్రధానమంత్రి దగ్గరికి పోయిన తర్వాత వెంటనే అక్కడ ఏం జరిగింది అన్నది ఆయనకి ఇచ్చిన అర్జీ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రెస్కి కూడా చూపించాం. కానీ ఏం చేసినా అంత ట్రాన్స్పరెంట్గా జరిగింది, ట్రాన్స్పరెంట్గానే చేసినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి వచ్చింది ఎన్ని గంటలకు? నాకు తెలిసి 3 గంటలకు అనుకుంటాం. 2 o'clock 3 o'clock వచ్చినాం. వచ్చిన తర్వాత 11 దాకా మనిషి ఎవరికి కనపల్ల. ఎక్కడికి పోయాడు? ఎవరిని కలిశాడు? ఎందుకు ఈ మాటలు ఎందుకు ఇది బయటికి రావడంలా? ఎందుకు చంద్రబాబు నాయుడు గోప్యంగా పెట్టాడు? ఎవరు చీకటిలో చిదంబరాన్ని ఆ రోజుల్లో కలిసింది?
ఎవరు కాంగ్రెస్ పార్టీతో కలిసికట్టుగా ఒకటై నా మీద కేసులు వేసింది, ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును విప్పు జారీ చేసి కాపాడింది? అప్పట్లో ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మళ్ళీ తనకున్న పలుకుబడితో బీజేపీలోనే తన వాళ్ళని పెడతాడు, వాళ్ళని మంత్రి పదవుల్లో పెట్టుకుంటాడు, తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మంత్రి పదవుల్లో ఉంటారు. ఇప్పుడు కూడా మన రహస్యంగా వస్తాడు, ఎవరిని కలుస్తాడో ఎవరిని కలిశాడో చెప్పేదానికి ధైర్యం సరిపోదు. అంత గోప్యంగా ఎందుకు చేశాడు మరి? అడగండి, వేరే అడగండి. నీ పేరు ఏం పేరు? అశోక్. నేను ఒక్కటి చెప్తున్నా అశోక్, ఏమన్నా అమెరికా గవర్నర్ కానీ అమెరికా ప్రెసిడెంట్ కానీ ఏమన్నా మన రాష్ట్రానికో మన దేశానికి సంబంధించిన వాళ్ళ? అసలు ఎవడైనా కూడా ఎందుకు వాళ్ళకు రాయాలని ఎవడైనా అనుకుంటాడు? పార్టీ పరంగా చూస్తే ఏమొస్తుంది వాళ్ళకి రాస్తే? నాకు తెలిసినంత వరకు పార్టీ పరంగా చూస్తే ఏమీ రాదు. కాబట్టి మేమేమో రాయలా, కానీ ఎవరో కడుపు మండినోడు ఎవడో రాసే ఉంటాడు. 26 మందిని పుష్కరాల్లో షూటింగ్ కోసం చంపేశావు. కడుపు ఎవరికైనా మండింటుందా గోదావరి జిల్లాల్లో? ఇంతవరకు ఎంక్వైరీల పేరుతో నిన్ను బొక్కలో వేయాల్సిన, జైల్లో పెట్టాల్సిన చంద్రబాబు నాయుడును 26 మందిని చంపిన జైల్లో పెట్టాల్సిన కేసులో బయట తిరుగుతూ ఉన్నాడు. ఎవరికైనా కడుపు మండుతుందా? 26 మంది కుటుంబాల్లో ఎవరికైనా మండింటుంది. 29 మంది తమిళనాడుకు సంబంధించిన లేబర్ను, కార్మికులను కాల్చి చంపావు. స్మగ్లర్లు అని చెప్పి బ్రాండింగ్ చేసావు. తర్వాత లేబర్ అని చెప్పి తెలిసి తమిళనాడులో గొడవలు జరిగాయి. ఆ 29 మండలంలో కూడా ఎవరికైనా మండింటుంది. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులను టప పిట్టలను కాల్చినట్టు కాల్పించేసి నీ ఇష్టం వచ్చినట్టు స్మగ్లర్లు అని చెప్పి బ్రాండింగ్ చేసావు. 29 మందిని అట్లా కాల్పించినా నువ్వు జైలుకు పోలా, అది ఇంకా మండింటుంది. ఆ కుటుంబ సభ్యులకు మండినదా? ఓటుకు నోటు కేసులో అక్షరాల కరప్షన్ గురించి మాట్లాడతావు సిగ్గు లేకుండా. బ్లాక్ మనీ, ఆడియో బ్లాక్ మనీ, నల్లధనం ఇస్తూ, కరప్షన్ మనీ ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయారు. దొరికిపోయినా నిన్ను అరెస్ట్ చేయరు, దొరికిపోయినా నీ పదవికి రాజీనామా చేయవు. మరి ఎవరికైనా కడుపు మండదా? అరెస్ట్ కావు, పదవులకు రాజీనామా చేయవు, కరప్షన్ చేస్తావు, పైగా బయటకు వచ్చి నీ అంత సత్యహరిశ్చంద్రుడు ఎవడు లేడు అన్నట్టుగా క్లాసులు బీకుతావు. ఎవరికైనా కడుపు మండుతుంది. మండినప్పుడు వాళ్ళ చేతనైన కాడికి పాపం వాళ్ళు ఈమెయిల్ ఇస్తారు. వినేవాడు, చూసేవాడు, చదివేవాడు ఎవడన్నా ఓపిక ఉన్నవాడు ఎవడన్నా ఆ పక్కుంటే చూస్తాడు, చదువుతాడు. వాళ్ళకు కూడా వీళ్ళు రాసిన రాతల్లో ఏదైనా మీనింగ్ ఉంది అని అనుకుంటే యాక్షన్ తీసుకోగలిగే కెపాసిటీలో ఉంటే తీసుకుంటారు. దానికి అంత పెద్ద విషయం ఏముందో నాకైతే, అంత గింజుకోవాల్సిన పని ఏముందో నాకు అర్థం కాదు. దానికి అంత గింజుకొని అదేదో ఒక కుట్ర అన్నట్టుగా, ఈయనేదో ఇవన్నీ ఏవి చేయనట్టుగా. తప్పు చేసినందుకు బాధపడాలి ఎవడైనా. ఆ తప్పును ఎత్తి ఎవడో చూపించినాడని చెప్పి ఎత్తి చూపించడం మీద మనవాడు చంద్రబాబు నాయుడు గారు బాధపడతారు. ఎత్తి చూపించినందుకు ఈయన ఎక్కువ బాధపడతాడు, తప్పు చేసినందుకు కాదు బాధపడేది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనే ఒప్పుకున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకే నా మీద కేసులు పెట్టారని. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకే నా మీద కేసులు పెట్టారని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. కాకపోతే ఆయన సగమే చెప్పినాడు, మిగిలిన సగం కూడా చెప్పిండాల్సింది. ఆ కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా కేసులు వేసినాడు కాబట్టి, తాను కూడా ఎంక్వైరీలు నడిపించారు కాబట్టి జరిగినాయి అనేది కూడా చెప్పింటే బాగుంటుంది. ఒక్కటి